టీచర్లకు అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ ధన్యవాదాలు. నాకు వేరే పనులు ఉన్నాయి, తొందరగా మాట్లాడుతున్నాను. గురు పరంపరలో మనకు మన జనరేషన్లో మనకు బాగా గుర్తుండేది రామకృష్ణ పరమహంస. ఇంకెవరు శిష్యులు? అతనికి వివేకానంద స్వామి. ఇప్పుడు మీ గురువుగా చెప్పారు కదా, వివేకానంద స్వామి చెప్పాడు. మన మనసులోని ఆలోచనలే గురువు గారు, దాన్ని మనం భౌతికంగా ప్రవర్తించడమే శిష్యులు. అందుకే వాళ్ళు ఆదర్శంగా ఉండిపోయినారు. రామకృష్ణ గారు నా శిష్యుడని వివేకానంద గారిని చెప్పుకోలేదు, వివేకానంద గారు కూడా రామకృష్ణ గారు నా గురువుని ఎక్కువ చెప్పుకోలేదు. కానీ లోకమంతా గుర్తించింది. అందుకే ఒక మంచి మా ఆలోచనలు ఉండి వాటిని మనం కలిగితే దాన్నే గురు పరంపర అంటారు. అంటే గురువు గారు మనకు మంచి మాటలు చెప్పి వాటిని మనం మన జీవితంలో ఆచరణ పెట్టగలిగి మనం ఉన్నత స్థాయికి వెళ్ళగలిగితే మొట్టమొదట సంతోషించే వాళ్ళు ఎవరు? గురువు గారు. ఎందుకు? ఒకప్పుడు ఏమనుకోద్దండి, సంస్కారం లేకపోయినా వేస్టే, సంస్కారం ఉండి చదువు లేకపోయినా వేస్టే. అలాగే మంచి సంస్కారం నేర్పగలిగే గురువు చాలా చాలా అదృష్టం. అలాగే చాలా ఉన్నత స్థాయికి మీరు అందరూ వెళ్ళాలని మీ గురువు గారి ఆశీస్సులతో